బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట డివిజన్ రేణుకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాహోర్ సింగ్ మరియు సునీత ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి మా స్నేహితులు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మొదటి సంవత్సరం 50 కిలోలతో స్టార్ట్ అయిన మా అన్నదాన కార్యక్రమం ఈ రోజు 22 సంవత్సరాలు వచ్చేసరికి 14 క్వింటాల బియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని లాహోర్ సింగ్ తెలియజేశారు. ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణుకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బల్కంపేటలోన ఎనలేని లల్లి జమదగ్ని మునిరాజుతో ఎల్లమ్మ పెళ్ళి, వెయ్యకళ్ళు చాలవు చూడాలంటే సందడే. బావిలున్న బంగారు తల్లి మా బల్కంపేటెల్లమ్మ తల్లి, లగ్గమాడుతుంది జమదగ్ని మునిరాజుతోని. పరమశివుని చిన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ, లగ్గమాడుతుంది బల్కంపేటలోన. పంచభూతాల సాక్షిగా ముద్దుల గుమ్మ ముస్తాబై కూర్చుంది పెళ్లి పందిరిలోన. పుర్ర లక్ష్మమ్మ ప్రాణాల పుత్రుడు, పుర్ర నవీన్ గౌడన్న నీ సేవకుడు. పుర్ర లక్ష్మమ్మ ప్రాణాల పుత్రుడు, పుర్ర నవీన్ గౌడన్న నీ సేవకుడు. मैं सरदार लाहौर सिंह रेणुका नगर ईस्ट से मैं कॉलोनी का प्रधान हूँ। मैं लगभग 22 साल से ये एल्लम्मा टेम्पल के माता जी का शादी के उत्सव में अन्नदान का कार्यक्रम करता हूँ। हमारे कॉलोनी के सारे साथियों को लेकर और सारे दोस्तों के साथ मिलकर 22 साल से 50 किलो से स्टार्ट करके लगभग 1400 किलो तक 14 कुंटल खाना बनवा के अपने माता के मंदिर को 250 सेवादारों की सेवा किया हूँ। आज अच्छा लग रहा कि इतने साल के बाद में भी आज अन्नदान का कार्यक्रम किए। हम सारे सेवादारों को और हमारे दोस्तों को, मित्रों को मेरे तरफ से बहुत बहुत धन्यवाद देता हूँ। सुंदर जी आए थे, उनके ओर से इनाग्रेशन किया गया था खाने का आज, और उनका भी मैं शुक्रिया अदा करता हूँ। సో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. రెగ్యులర్ కూడా అన్నదానానికి మేము మొత్తం ప్రిపరేషన్ చేశాము. సో దగ్గర రేణుకా నగర్లో ఇంపీరియల్ రెసిడెన్స్లో మేము వచ్చేసేసి 14 to 15 క్వింటాల్ వరకు అన్నదానం అనేది జరుగుతుంది. సో ఈసారి కొంచెం మాకు డిసప్పాయింట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ బార్కెట్స్ పెట్టేసేసి ఎవరిని రానివ్వకుండా, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫుడ్ అంతా ఎక్కడికి మేము అన్నదానం చేయకుండా అలా ఉండిపోవడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ప్లాన్ చేసేసి మెయిన్ రోడ్కి షిఫ్ట్ చేసి ఆ అన్నదానాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. సో ఏంటంటే పాత గవర్నమెంట్లో ఏంటంటే కొంచెం మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది. ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువగా మేము ఇబ్బంది పడ్డాం. ఒకరి వస్తువు ఇంకొక దగ్గర ఉండిపోవడం అలా అనేది చాలా మటుకు ఈసారి అందరికీ ఇబ్బందికరంగానే అనిపించింది. సో దయచేసి నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెంగా అన్నదానం చేసే వాళ్ళకి ఇలా ఇబ్బంది పెట్టకూడదు అనేసి రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్కి. కొంచెం మేము ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మీటింగ్లో మాకు ఆఫ్టర్నూన్ తర్వాత బార్కెట్స్ అన్నీ ఓపెన్ చేస్తాము, మీరు 1 o'clock తర్వాత అన్నదానం చేసుకోవచ్చు అనేసి ప్రామిస్ చేశారు. బట్